టు 99 టీవీ. నేను సంజన. ఈ భూమి మీద మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం ప్రకృతి. పచ్చని చెట్లు, నదులు, పర్వతాలు, పంటలు ఇవన్నీ మనిషి సుఖంగా జీవించడానికి కల్పించిన వరాలే. ప్రతి జీవి తన స్థానంలో ప్రకృతితో కలిసి జీవిస్తూ సమతుల్యతను కాపాడుతుంది. కానీ ఈ 84 లక్షల జీవరాశుల్లో అత్యంత తెలివైన జీవి అయిన మనిషి మాత్రం తనకు లభించిన బుద్ధిని సృజనాత్మకంగా ఉపయోగించకుండా చాలాసార్లు విధ్వంసం దిశగా మళ్లిస్తున్నాడు. మెదడున్న మనిషి మంచి చేయగలడు, ప్రపంచాన్ని మెరుగుపరచగలడు. కానీ అదే మెదడు స్వార్థంతో నిండిపోతే అది వినాశనానికి దారితీస్తుంది. ఈ స్వార్థమే యుద్ధాలకు కారణమవుతోంది. మనిషి తన భద్రత కోసం తన శక్తిని ప్రదర్శించడానికి ఆయుధాలను తయారు చేయడం ప్రారంభించాడు. ఇది మొదట రక్షణ కోసం అనిపించినా ఇప్పుడు భూమి మొత్తానికి ముప్పుగా మారింది. ఒక దేశం తనను రక్షించుకోవడానికి అణుబాంబులు తయారు చేస్తే మరో దేశం కూడా అదే దారిలో నడుస్తోంది. ఇలా పోటీగా ఆయుధాల నిల్వలు పెరిగిపోయాయి. ప్రపంచంలో ప్రస్తుతం సుమారు 12,000 వరకు అణుబాంబులు ఉన్నాయని అంచనా చెప్తున్నాయి. కొన్ని దేశాలు వేల సంఖ్యలో ఆయుధాలను నిల్వ చేసుకున్నాయి. ప్రతి ఒక్కటి ఒక నగరాన్ని నాశనం చేయగల శక్తిని కలిగి ఉన్నాయి. అణుబాంబు అనేది సాధారణ ఆయుధం కాదు. ఒకసారి పేరితే కేవలం ఆ ప్రాంతాన్ని మాత్రమే కాదు, చుట్టూ ఉన్న ప్రాంతాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. మనిషి అనుకుంటాడు ప్రత్యర్థి దేశాన్ని నాశనం చేస్తే తను బాగుంటారని. కానీ అణుయుద్ధం అలాంటిది కాదు. అది శత్రువును మాత్రమే కాదు, దాన్ని ఉపయోగించిన వారిని కూడా నాశనం చేస్తోంది. అందుకే అణుయుద్ధం అంటే ఒక దేశం గెలవడం కాదు, ప్రపంచం మొత్తం ఓడిపోవడం. నిపుణులు చెప్తున్న ఒక భయంకరమైన విషయం ఏంటంటే భూమి మొత్తం నాశనం కావడానికి 1000 అణుబాంబులు అవసరం లేదు, 100 అణుబాంబులు చాలు అని అంటున్నారు. ఆ 100 అణుబాంబులు వివిధ ప్రాంతాల్లో పేలితే 1,00,000 కాదు, కోట్ల మంది వెంటనే ప్రాణాలు కోల్పోతారు. నగరాలు క్షణాల్లో బూడిదవుతాయి. మిగిలిన వారు కూడా తీవ్ర గాయాలతో, కిరణాల ప్రభావాలతో బాధపడతారు. అణుపేలుళ్ల వల్ల ఉత్పత్తి అయ్యే పొగ, ధూళి వాతావరణంలోకి ఎగిసిపోతుంది. ఆ పొగ సూర్యకాంతి భూమికి చేరకుండా అడ్డుకుంటుంది. ఈ పొగ ప్రభావం వల్ల సంవత్సరాల పాటు కొనసాగొచ్చు. దాంతో భూమి మీద ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. దీన్ని న్యూక్లియర్ వింటర్ అని కూడా అంటారు. ఈ పరిస్థితుల్లో పంటలు పండవు, ఆహారం లభించదు, వ్యవసాయం పూర్తిగా దెబ్బతింటుంది. ఇక గాలి, నీరు కూడా కలుషితమవుతాయి. అణుకిరణాలు మనిషి శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. క్యాన్సర్ లాంటి వ్యాధులు పెరుగుతాయి. బతికిపోయిన కొంతమంది కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆహారం లేక, నీరు లేక క్రమంగా మరణించే పరిస్థితి వస్తోంది. ఇలా చూస్తే అణుయుద్ధం అంటే అది కేవలం యుద్ధం కాదు, మానవ జాతి అంతానికి దారితీసే ప్రమాదం. కాబట్టి దేశాలు శాంతి మార్గాన్ని ఎంచుకోవాలి. మొత్తానికి మనిషి తన తెలివిని వినాశనం కోసం కాకుండా సృష్టి కోసం ఉపయోగిస్తేనే ఈ భూమి నిలుస్తుంది. లేకపోతే మనం నిర్మించిన ఆయుధాలే మన అంతానికి కారణమవుతాయి. ఈ ప్రపంచం మనందరికీ ఒకటే, దాన్ని కాపాడుకోవడం కూడా మనందరి బాధ్యత.